ఎస్ బందర్లో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తోటి హోంగార్డులందరూ కలిసి, అది కూడా ఆ యూనిట్లో, అంటే జిల్లా ఒక యూనిట్, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అంతమంది ఒక రోజు వేతనం రోజు 710 రూపాయలు, ఆ ఉన్నటువంటి 300 మంది ఉంటే 300-700 రూపాయలు, 400 మంది ఉంటే 400-700 రూపాయలు. అదే ఫైనల్ సెటిల్మెంట్ చౌకి. ఆ నాళ్ళు సేవ చేసినటువంటి హోంగార్డ్కి, కానిస్టేబుల్స్ పోటీగా సేవ చేసిన హోంగార్డ్కి ఏంటయ్యా అంటే చివరికి తోటి హోంగార్డుల యొక్క దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటి వాళ్ళ ఒక్కరోజు వేతనం, ఆ యూనిట్లో ఉన్నటువంటి అందరి ఒక్కరోజు వేతనం. పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎస్పీ గారు డ్రా చేసి ఇవ్వడు, లేదా డీజీపీ గారు పోలీస్ వెల్ఫేర్ నుంచి ఇవ్వడు. హోమ్ మినిస్టర్ గారు ఉంటారు కాపలా గాయించుకుంటా. హోమ్ మినిస్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ మధ్య ఎప్పుడు ఆవిడ చెప్తున్నారు, సారు మా సారు సీఎం గారు నేను కానిస్టేబుల్స్కి స్టైపెండ్ ఇమ్మనంగానే ఇచ్చేశారని పెద్ద మామూలుగా, అసలు అది సిగ్గనాలా లేకపోతే తన్మయం అనాలా తెలియదు, ఆవిడ మాట్లాడుతున్నారు. మరి హోంగార్డుల గురించి మీరు చాకరీ చేయించుకుంటున్నారు కదా, చచ్చిపోతే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఏమి ఎవరు ఎందుకని అంటానండి. ఆ పిల్లలు బజార్ని పడే పరిస్థితే కదా. దయదలిచి మీరేమన్నా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వయసు పరిమితి చేస్తే ఎప్పుడుకో, ఒక సంవత్సరానికో, 6 నెలలకో, 7 నెలలకో, 2 ఏళ్లకో పై అధికారుల దయతో ఎప్పుడుకో హోంగార్డు ఇస్తామని చెప్తున్నారు. 2012లో ఇవాళ ఉన్నటువంటి అడిషనల్ డీజీపీ జయలక్ష్మి గారు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉండగా స్టేట్ వైడ్గా ఆవిడ యొక్క ప్రపోజల్ మేరకు, నాకు గుర్తున్నంత వరకు, నేను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి, ఆ జయలక్ష్మి గారు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఆవిడ యొక్క ప్రతిపాదన మేరకు రాష్ట్రం అంతా కూడా కానిస్టేబుల్స్ లాగా ఎగ్జామ్ పెట్టి 2012లోనో 2011లోనో మొత్తం కానిస్టేబుల్స్ తరహాలోనే ఫిజికల్గా అన్ని పరీక్షలు, అలాగే ఎగ్జామ్ ఇవన్నీ కూడా చేసి రిక్రూట్ చేసుకున్నారు. మరి అంతవరకు వరకు ఎస్పీలకి నామినేషన్ ఉండేది, అప్పుడు తీసేయండి. పోనీ అప్పుడున్న కృష్ణా జిల్లా ఎస్పీ, ఇప్పుడున్న అడిషనల్ డీజీ జయలక్ష్మి గారు, అప్పుడు ఏసీబీకనో విజిలెన్స్కో చేస్తున్నట్టున్నారు అడిషనల్ డీజీ. మరి ఆవిడ ఎస్పీగా ఉన్నప్పుడు ప్రతిపాదించారు, ఆవిడ ప్రతిపాదించినట్టుగా అప్పుడు రిక్రూట్ చేశారు, పరీక్ష పెట్టి, రాత పరీక్ష పెట్టి, అట్లాగే దేహదారుఢ్య పరీక్ష పెట్టి అన్ని ఈవెంట్స్ పెట్టారు, స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్ని పెట్టారు. మరి వాళ్ళకన్నా కానిస్టేబుల్స్లో కోటా ఇవ్వాలి కదా, రిక్రూట్మెంట్లో మెరిట్ ప్రకారమే వచ్చారు, ఎగ్జామ్ ప్రకారమే వచ్చారు, ఫిజికల్ ఫిట్నెస్ ప్రకారమే వచ్చారు కదా, రిక్రూట్మెంట్ జరిగింది కదా. రికమెండేషన్లు కానీ ఎవరి దయాదాక్షిణ్యాలతోనే కానీ లేదు కదా రిక్రూట్మెంట్, ఇంటేక్ పడినప్పుడు వాళ్ళకి కానిస్టేబుల్స్గా కోటా ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వలేదు? ఈ 16,000 మంది మీద జాలి లేదా నారా చంద్రబాబు నాయుడు గారి కంట? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా వీళ్ళ పిల్లలకి, హోంగార్డుల పిల్లలకి అమ్మఒడి డబ్బులు వచ్చాయి, అమ్మఒడికి అర్హత ఉంది, పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్కి అర్హత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా హోంగార్డుల పిల్లలకి వాళ్ళ ఇంట్లో వికలాంగులు ఉంటే, హోంగార్డు ఇంట్లో వికలాంగులు ఉంటే పెన్షన్ లేదు. ఆ ఇంట్లో వికలాంగులైనటువంటి తండ్రో తల్లో, లేకపోతే ఇంట్లో కడుపును పుట్టిన బిడ్డో వికలాంగులు ఉంటే పెన్షన్ రాదు గవర్నమెంట్ నుంచి. వాళ్ళ ఇంట్లో వితంతు ఉంది, చెల్లో ఎవరో తలచేడి ఇంటికి వచ్చింది, ఆ హోంగార్డు చెల్లి అయితే హోంగార్డు అక్కో, అతని మీద ఆధారం, భోజనం ఉండదు, పెన్షన్ ఉండదు. తల్లిదండ్రులు ముసలోళ్ళు అయి ఉంటారు, పెన్షన్ రాదు. ఇచ్చే జీతం ఇది. వెట్టి చాకరీ చేయించుకుంటారు, ఆరోగ్య భద్రత ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళకి భద్రత ఉండదు, హెల్త్ కానీ ఏముండదు, చచ్చిపోతే డబ్బులు ఉండవు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇంత వెట్టి చాకరీ, ఇంత దయనీయంగా ఎందుకు బతకాలి హోంగార్డ్స్ అని చెప్తున్నా. చూడరా, ఎవరు చూడరా అంటున్నా. చచ్చిపోతే డీజీపీ గారు డబ్బులు ఇవ్వడు, హోమ్ మినిస్టర్ గారు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వదు. ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ నాయుడు గారు యువగళంలో పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఈ హోంగార్డుల గురించి ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని హామీలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ కానిస్టేబుల్ కొడుకు చెప్తున్నాడు, మీకు హామీ ఇస్తున్నాడు ఈ కానిస్టేబుల్ కొడుకు, హోంగార్డుల జీవితాలని పోలీసులతో పాటు
పనికి తగ్గ వేతనంగా నేను తయారు చేస్తాను, నాకు ఓటు ఇవ్వండి, అధికారం నాకు ఇవ్వండి, ఒకసారి నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తా అని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. యువగళంలో చెప్పాడు, చెయ్యకపోతే చొక్కా పట్టుకు అడగండి అని చెప్పాడు, కాలర పట్టుకు అడగమని చెప్పాడు, హోంగార్డులను బాగా ఉద్ధరిస్తానని చెప్పారు. ఏమయ్యారు మీరు ముగ్గురు అంటున్నా? 2 ఏళ్ళు అయింది, ఏదైనా వాళ్ళ జీవితాల కోసం ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నాను. నెలకు 100 రూపాయలు, ఈ 2 ఏళ్లలో ప్రతి నెల నెలకు 100 రూపాయలు పెంచిన మగవాడు ఎవడన్నా ఉన్నాడా అంటున్నాను. డీజీపీ లేడు, హోమ్ మినిస్టర్ లేడు, కానిస్టేబుల్ కొడుకు లేడు. వీళ్ళ గురించి పట్టించుకున్నాడు ఒక్కడు లేడు. డ్యూటీలో మరణిస్తే దిక్కు లేదు. ఇవాళ ఎంత పనికి అంత జీతం ఇస్తా అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు లేదా నారా లోకేష్ నాయుడు గారు ఈ హోంగార్డ్స్ గురించి